సార్ కేఎస్ ప్రసాద్ గారు ముందుగా చెప్పండి. సో మొత్తానికి ఈరోజు ఇంతకుముందు మంత్రి అంబటి రాంబాబు గారు చెప్పినట్టు ఊ అంటావా అనే పాటని తలపించినట్టుగా జరుగుతున్న పరిణామాల్లో మొత్తానికి జనసేనాని ఈరోజు సభకి హాజరవుతున్నారు. అయితే ఈ సభకు వచ్చి ఇప్పుడు పాదయాత్ర చేసిన లోకేష్ బాబుని ఏ రకంగా వీళ్ళు చూపించాలి, ప్రజలు దీన్ని ఏ విధంగా చూడాలి, ముఖ్యంగా జన సైనికులు కార్యకర్తలు ఏ రకంగా దీన్ని చూడాలి, ఏం జరగబోతుంది? ఇక్కడ ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. 400 రోజులు 4000 కిలోమీటర్లు ఏం చేశారు? 226 రోజులు కుదించారు, మధ్యలో 52 రోజులు మానేశారు. ఈ ఓవరాల్గా వీళ్ళు పెట్టుకున్న క్యాలిక్యులేషన్ చూసుకున్నా సరే ఇక్కడికి 2260 కిలోమీటర్లు అవ్వాలి అగ్రిగేట్ తీసుకుంటే, బట్ 3100 వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఒకటి. రెండోది, ప్రతి పాదయాత్రకి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. ఎందుకు, ఏమిటి, ఎలా నల్ల సినిమా డైలాగ్లో దేనికి చేశారో చెప్పమంటే, మనం గత చర్చల్లో చర్చించుకున్నాం, ఒక నాయకుడు ఖచ్చితంగా కేడర్ని ప్రభావితం చేయడానికి పాదయాత్ర ఉంటుంది. ఏం ప్రభావితం అయ్యారు? యువగళం. ఎక్కడైనా యువకుడు జాయిన్ అయిన ఉదంతం చూసామా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ప్రభావం, ఓ బైరెడ్డి జాయిన్ అయిన ఉదంతాలు చూసాం. అలా ఎంతోమంది ప్రభావితమైన వ్యక్తులను చూసాం. ఓ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎక్కడైనా చూసాం మనం? ఇది ఒకటి తెలుసుకోవాలి ఫస్ట్. రెండోది, మొత్తం పాదయాత్రలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో తెలుగుదేశం మేనిఫెస్టోని ఇలా పట్టుకొని, దీస్ ఆర్ ఆల్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ తెలుగుదేశం, వీళ్ళు మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోనందుకు అధికార మార్పు కావాలని ప్రజల్లోకి వెళ్ళాడు ఆయన. తీసేశారు వెబ్సైట్ నుంచి, ఆ భయానికి తీసేశారు. ఇప్పుడు ఇవాళ ఈయన కుప్పం నుంచి మొదలెట్టినట్టుకున్నాడు. ప్రతి నియోజకవర్గంలోనూ అదే పనిగా ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని పరుష భాషలతో మాట్లాడడం తప్ప ఇంకేమైనా అవుట్కమ్ డెరైవ్ అయ్యాం. ఒక స్థానిక సమస్య ఈ నియోజకవర్గంలో ఉదాహరణకి సంక్షేమం అందిన ఈ ఒక ప్రాంతానికి, అందని ప్రజలకి తరఫున మేమున్నాం అన్నది ఎక్కడైనా మీరు మాట్లాడిన ఉదంతం మాట్లాడతారా? ఎందుకంటే ఒక బైబిల్, ఖురాన్ అండ్ భగవద్గీతతో పోల్చే ఒక మేనిఫెస్టోని ప్రజలకి చేర్చే విధానంలో ఈ ప్రభుత్వ కొలమానం అన్నది ఆధారపడి ఉంటుంది. ద సక్సెస్ స్టోరీ ఆఫ్ దిస్ పర్టికులర్ గవర్నమెంట్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ ఆల్మోస్ట్ 4 years 8 monthsలో 2,43,700 కోట్ల సంక్షేమం అన్నది ప్రజలకు అందించిన దానికి ప్రత్యక్షంగా డీబీటీ పద్ధతిలో ఇది జవాబుదారీతనం అంటారు. బట్ ఇక్కడికి వచ్చేసరికల్లా ఏం చేశారు అన్నదానికి ఏమైనా సమాధానం ఉందా? తర్వాత తెలుగుదేశం ఫ్యాక్షన్ నిర్మూలించేసింది అని చెప్పిన దగ్గర ఒక రెడ్ బుక్ ఒకటి పట్టుకొని దాంట్లో పేర్లు రాసుకుంటూ తంతాం, పొడుస్తాం, బట్టలోడ తీసి పరిగెట్టిస్తాం, చెమిడీలు తీసేస్తాం అనే భాష మాట్లాడే వీళ్ళిద్దరికీ ఏ ప్రాతిపదిక మీద ఇవాళ ఒక డయాస్ని పంచుకొని, ఓకే, ఏ ప్రవచనాలు చెప్పడానికి వాళ్ళు ఇచ్చేసారు. ద సక్సెస్ స్టోరీ ఆఫ్ దిస్ పాదయాత్ర, ద పర్పస్ ఇది అన్నది చెప్పిన ఒక ఉదంతం చెప్పమానండి. రెండోది, ఈయనకి జనాలు రారు, అది వాస్తవం. ఈ పాదయాత్రల నిడువులో ఎక్కడా కూడా అక్కడ కొన్ని నియోజకవర్గాలు టచ్ చేయనందుకు మొహం చూపించడానికి వచ్చినట్టుకున్నారా కృష్ణానది బ్యారేజ్ మీద జనాలు అడవడి. అది తప్ప ఇంకెక్కడైనా నేనైతే పెయిడ్ ఆర్టిస్టులు తప్ప మామూలు ఎవరు కనబడలేదు నాకు. అంటే స్వచ్ఛందంగా తరలి వచ్చినంత. ఇది బల్ల మీద నిలబెట్టి మాట్లాడినా, లారీ మీద నిలబెట్టి మాట్లాడినా, ఎక్కడ నిలబెట్టి మాట్లాడేవి ఈ ప్రభుత్వాన్ని అండ్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి తప్ప. అండ్ లోపల ఇన్హెరెంట్గా ఉన్న భావాలు, అంటే నేను ఇందాక నేను చెప్తుంది ఏంటంటే ఫ్యాక్షన్ భావాలు అన్నవి ప్రజలను ఏదో ఉద్ధరించి వెళ్ళడానికి సప్రెస్ చేసుకుంటూ వీళ్ళ దగ్గరికి రానప్పుడు, అంటే అధికారం అన్నదానికి కేవలం అధికారమే పరమావధిగా వీళ్ళిద్దరూ చేస్తున్న ఒక రాక్షస ప్రజాస్వామ్యం గమనించమనండి ప్రజలు. ఎంతసేపు వీళ్ళకి అధికారమే పరమావధి. ఇప్పుడు వీళ్ళిద్దరు కామన్ ఎజెండా ఏముంటుంది? ఇప్పుడు ఈ ప్రభుత్వం దించేయాలి. ఎందుకు? ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల వలన ఉన్న ప్రజాస్వామ్యంలో ప్రజల సంక్షేమం కావాలి అన్నది. మీరు కొన్ని పాదయాత్రలని కంక్లూజన్స్ చూసుకుందాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఉంది. ఆ మహానుభావుడు పాదయాత్రతో చెల్లించిపోయి ప్రజల యొక్క స్థితిగతులను ప్రభావితం చేసే బుల్లెట్ పాయింట్స్ తీసుకున్నాడు. ఒక ఆరోగ్యశ్రీ కానీ, లేదంటే ఫీజు రీంబర్స్మెంట్ కానీ, లేకపోతే ఉచిత కరెంట్ కానీ, ఇలాంటివి ప్రభావితమైన అవసరాలు. అవన్నీ ఆయన మానస పుత్రికలు అంటారు. సో వేర్ ఇట్ కమ్స్ టు జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితులను చూశాడు, ప్రభావితం అయ్యాడు. ఈ సంక్షేమం చేయకపోతే ఈ రాష్ట్రం నేను ముందుకు తీసుకెళ్ళలేను, ఈ ప్రజలకి పట్టిన అన్నం ఉంటేనే కానీ తర్వాత జరిగే పరిణామాలు మన వల్ల కాదు అని ఎప్పుడైతే అవగతమైన ఒక పాదయాత్ర ప్రజానాయకుడిని ఆవిష్కరిస్తుంది. ఆ ఆవిష్కరణకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ద కన్సాక్యూటివ్ 4 years 8 months ఈ టెన్యూర్లో సక్సెస్ఫుల్లీ గివెన్ త్రూ డీబీటీ. ఇది ఏంటంటే
చరిత్రలో ఒక 5-10% మిరాకల్స్ అనుకుంటున్న దగ్గర ద సక్సెస్ స్టోరీ ఈజ్ మోర్ దాన్ 90% యాజ్ ఫర్ అస్ సంక్షేమం ఈజ్ కన్సర్న్. అండ్ ఇవాళ మీకు ప్రతి దానికి ఒక బెంచ్ మార్క్ ఉంది. ఆ బెంచ్ మార్క్ ఏది? నాన్నగారిది ఆరోగ్యశ్రీ అలాంటివి ఏవైతే ఉన్నాయో ఈయన నవరత్నాలతో ప్రజలని నేను పరిరక్షించుకుంటుని పొత్తిల్లో పెట్టుకుంటున్న విధానాన్ని ప్రజలకు పరిచయం చేయగలిగాడు. సో ఇప్పుడు ఈ పాదయాత్ర అవుట్కమ్ దేనికి అంటే కేవలం అధికారాన్ని మార్చి మాకు అధికారం కట్టబెట్టండి, ఎందుకంటే మా స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి అన్న సారాంశంతో తప్ప. ఇవాళ మీకు మన తెలంగాణలో బట్టి విక్రమార్క గారి పాదయాత్రలు చూసాం. ఆ పాదయాత్ర కంక్లూజన్లో రాహుల్ గాంధీ గారు వచ్చి ఇదంతా ఒక మొమెంటం ఫ్లేర్ అప్ అవుతుందంటే పొంగులేటి గారు జాయినింగ్ సభ అయింది. జాయినింగ్లో ఏం చేస్తారండి? ఎవరి ప్రతిభా పాట వాళ్ళు ప్రదర్శించుకోవడానికి ప్రయత్నిస్తారు. సో క్రౌడ్ హ్యాస్ కమ్. సో దీన్ని మ్యాచ్ చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తం అవడానికి ఉపయోగపడ్డాయి. బట్ ఇక్కడ అక్కడికి రాని పొత్తు కోసం కేవలం బట్ అది ఆప్టిక్ గానే బాగుంది కదా, అంటే బట్టి పాదయాత్ర చేసుకుంటూ ఆ ముగింపు సభకి రావటం అనేది ఇక్కడ వరకు నడిచొచ్చారు. మొన్న అయిపోయింది అన్నారు, వైజాగ్లో ఏదో పెట్టారు, మళ్ళీ ఈ రోజు సభ అంటున్నారు. దీనికి బాలకృష్ణ, అలాగే బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ రావడం అంటే ఎవరిని చూడడానికి క్రౌడ్ వస్తారు అనేది మీరే చెప్పాలి. సినిమా స్టార్కి అది ఇమేజ్ ఉంటుందా లేదా అని. ఇప్పుడు ఆల్రెడీ తెలిసింది ఏంటంటే క్రౌడ్ పుల్లర్ పవన్ కళ్యాణ్ గారు. ఆయనంతా ఆయన ఒప్పుకున్నాడు, నా సభలకి తండోపతండాలుగా జనాలు వస్తారు కానీ ఆవిడ ఓటు వేయడని. వాట్ మేక్స్ డిఫరెన్స్ అనేది మనం ఆలోచించుకోవాల్సింది. వాట్ ఈస్ ద ప్రైమరీ మోటో అండ్ పర్పస్ అన్న దగ్గర మోటో లేని పాదయాత్ర, పర్పస్ లేని జన సమీకరణ. క్రిటిసిజం అయితే చేశారు సార్ మీరు, అంటే విమర్శలు చేస్తారు. ఒక్కటి కూడా ప్లస్ పాయింట్ లేదా ఈయన పాదయాత్రలో? ఏది చెప్పమనండి సార్. ఇవాళ నేను సింపుల్ లాజిస్టిక్స్ చెప్తాను మీకు. ఒక రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చాడు ఈయన వితౌట్ హిస్ ఫాదర్స్ ప్రెజెన్స్, పార్టీ అధ్యక్షుడు లేకుండా, దానికి శాంక్చుయిటీ లేకుండా వాళ్ళ నాన్నగారు మినీ మేనిఫెస్టోని మహానాడులో ప్రదర్శించారు. అంటే ఏంటది ఉద్దేశం? కాంట్రడిక్షన్ కదా. ఇప్పుడు ఆయన ఏదైతే చూసి చెల్లించి ప్రభావితమై రాయలసీమ డిక్లరేషన్ అన్న దగ్గర దానికి శాంక్చుయిటీ ఎక్కడ ఉంది? తదనంతరం జరిగిన మహానాడులో ఇది ఈ పాదయాత్ర యొక్క ప్రభావం తెలుగుదేశం అబ్జర్వ్ చేసింది, ఇవి బుల్లెట్ పాయింట్స్ నేను ఇందులో ఇన్కార్పొరేట్ చేస్తున్నాను ఈ మేనిఫెస్టోలో అన్నది ఒకటి చెప్పానండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవాళ ఆ రెండింటికి కూడా శాంక్చుయిటీ లేకుండా అధికారమే పరమావధిగా ఇవాళ జరుగుతున్న ఈ సభ, ఈ నెక్స్ట్ కంటిన్యూషన్ పాదయాత్ర, తర్వాత నెక్స్ట్ జరిగిన పరిణామం వీళ్ళిద్దరు పార్టీల పొత్తు అన్న దగ్గర మళ్ళీ వీళ్ళిద్దరు కూర్చుని సభకు నమస్కారం అని మళ్ళీ మేనిఫెస్టో రాసుకుంటున్నారు. సో వాట్ ఈస్ ద ప్రైమరీ మోటో? నేను ఇందాక నుంచి మాట్లాడుతుంది అదే. అగైన్ అండ్ అగైన్ దే ఆర్ రియేటరేటింగ్ వాట్ ఎవర్ నీడ్ టు బి డన్ అన్న దగ్గర ఒక క్లారిటీ లేదు వాళ్ళకి, ఓన్లీ అంబిగ్యూటీ ఉంది. ఆ అంబిగ్యూటీలోంచి ప్రజల్ని ఏం పరిరక్షించగలుగుతారు అది ప్రజలు ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఒక మాటకి కట్టుబడడం అన్నది ఏంటంటే నేను ఈ అంశాలతో ప్రభావితమై ఇది నా మేనిఫెస్టోగా నేను ఆచరిస్తాను అని చెప్పిన ఉదంతానికి, నెక్స్ట్ జరిగిన మహానాడులో జరిగిన పరిణామానికి, తదనంతరం జరిగిన ఉమ్మడి మేనిఫెస్టో పరిణామాలకి ఎక్కడైనా ఒక అలైన్మెంట్ ఉందా? మీరేమనుకుంటున్నారు సార్? ఎలా విశ్లేషిస్తారు? ఈ రోజు ఏదన్నా ప్రకటన రాబోతుందా ఈ ముగింపు సభలో? అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రినో లేకపోతే చెరిసగం పంచుకోబోతున్నామనో అలాంటిది ఏమైనా ఉంటుందా? 60 సీట్లు ఇవ్వబోతున్నామనో 70 సీట్లు ఇవ్వబోతున్నామనో అలాంటిది ఏమైనా ఆశించారు? 60 గ్యారెంటీ జన సైనికులు 60 గ్యారెంటీకి ఇస్తారు. ఎందుకంటే 45 సీట్లలో జీవితంలో తెలుగుదేశం గెలవలేదు 19 పార్టీ పుట్టిన కాడి నుంచి. ఆ 45 10-15 బట్టి చేసిన అరవడికి 15 ఉండవా. సో ఓవరాల్గా 60 అయితే ఇచ్చి మమ అనిపిస్తారు. ఏదంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఎక్కడైతే అది వదులుకోవాల్సింది అన్న సీట్లు ఇస్తారా? ఇస్తారు. అవి ఇచ్చి మొహాలు కూడా వీళ్ళు ఇస్తారు. ఇక్కడ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు ఒత్తు పెట్టుకునేందుకు నాయకులు ఫ్రీ. ఇవన్నీ క్లస్టర్స్లోంచి మీరు గమనించగలిగితే ఈ బీజేపీ థర్డ్ ఎంపైర్ రోల్ ఎందుకు ప్లే చేస్తుందో ఒకసారి గమనించండి. ఎన్డీఏ పొత్తులో ఉన్నది జనసేన పార్టీ, ఎన్డీఏకి అక్కర్లేని తెలుగుదేశం. కానీ ఎన్డీఏలో పొత్తులో ఉన్న పార్టీ అతనికి నచ్చినట్టుగా విధి విధానాలు రచించుకుంటున్నప్పుడు ఈ సైలెంట్ స్పెక్టేటర్ లాగా ఈ బీజేపీ పార్టీ ఎందుకు నిశ్శబ్ద పాత్ర వహిస్తుంది? ప్రతిపక్ష పాత్ర వాళ్లే పోషిస్తున్నారంటూ నిన్న పురంధేశ్వర్ గారు మాట్లాడారు. మీరేమో అసలు వాళ్ళ పాత్ర లేదంటారేంటి? అలా కాదండి, నేను టాకింగ్ అబౌట్ పొత్తు. ప్రతిపక్ష పాత్ర అందరూ పోషించేస్తారు. మీకు తెలుసు తెలీదు, కేఏ పాల్ కూడా పాటించేశారు ప్రతిపక్ష పాత్ర. బట్ అవుట్కమ్ చెప్పమంటున్నా.